హలో అండి. ఈరోజు నేను మా మేడం అయితే హాస్పిటల్కి వచ్చాము. మా మేడంని అయితే హాస్పిటల్ తీసుకొచ్చామండి. ఎందుకంటే మా మేడంకి ఈరోజు డేట్ ఇచ్చారనమాట స్కానింగ్ కోసము. ఈ పలానా టైంకి రావని చెప్పారు. మొత్తం ఫుల్ ట్రాఫిక్ అండి. చూసారా ఎంత ట్రాఫిక్ ఉన్నిందంటే అంత ట్రాఫిక్ ఉన్నింది. తర్వాత అయితే లోపలికి వెళ్ళాము. స్కానింగ్ అంతా అయిపోయింది. బయటకు వచ్చేసామన్నమాట. ఫుల్ ఎండ ఉన్నింది, అసలుకి మామూలుగా లేదు. మేడం అయితే ముందు వెళ్తుంది, నేను వెనక వీడియో తీసుకుంటూ వస్తున్నాను. అయితే ఇక్కడ చూసేయండి, ఇదంతా బయట అవుట్ సైడ్ అనమాట హాస్పిటల్. ఇక్కడ హాస్పిటల్ చాలా బాగుంటాయండి, చాలా నీట్గా ఉంటాయి. అయితే కోయిటి వాళ్ళు ఉంటే మనతోటి బాగానే చూస్తారు, కానీ మనము మామూలు అజనబీ వెళ్తే అంత పట్టించుకోరు అనమాట. కొందరు ఉన్నారు మంచి వాళ్ళు, తెలియకున్నా కూడా మన అజనబిని తీసుకెళ్ళి మన వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ వాళ్ళు మంచిగా చూపిస్తారనమాట. అయితే తర్వాత మా మేడం ఆఫీస్కి వెళ్ళింది, నేనైతే డాడీతో పాటు షాపింగ్ వచ్చానండి. ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న జమియా. మేము ఉండేది ఉమేరియా అనమాట. మేముండే ఏరియా ఉమేరియా ఏరియా అనమాట. అక్కడ ఉన్న ఏరియాలోనే అన్నీ ఉంటాయి. మేముండే దగ్గర పెద్ద జమియా ఉందన్నమాట. మాకు పెద్ద జమియా దగ్గరే, చిన్న జమియా కూడా రెండు దగ్గరే. కాకపోతే మాకు పెద్ద జమియాలో ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి అక్కడ. నేనైతే షాపింగ్కి వెళ్ళాను, ఇంట్లో ఏం లేవు కదా తీసుకున్నాము. నాకు కూడా క్రీమ్స్ అవన్నీ అయిపోయాయి అని చెప్పేసి షాపింగ్ వచ్చేసాను. అయితే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఎవరైనా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నానండి. ఇదైతే పాస్తా సెక్షన్ అనమాట. మొత్తం మక్రోని, పాస్తా, ఇంకా వచ్చేసి స్పాగెత్తి, ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇవైతే రైస్ అనమాట, రైస్ సెక్షన్. ఇది కూడా మొత్తం అండి, మీరు నమ్ముతారు నమ్మరో, మొత్తం మన ఇండియన్ ఐటమ్సే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇండియా బియ్యం కానీ, ఉప్పు కానీ, చింతపండు కానీ, ఊరగాయలు కానీ, ఎన్ని వెరైటీలు ఉంటే అన్ని వెరైటీలు మన ఇండియన్ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా దొరుకుతాయండి. మేడ్ ఇన్ ఇండియా, మొత్తం మేడ్ ఇన్ ఇండియానే. అలా ఉంటుంది. నిజంగా నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది. పక్క దేశంలో వెళ్ళి మన మేడ్ ఇన్ ఇండియా మన వస్తువులు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇంకా మాటలు చెప్పలేను నేనైతే. ఎందుకంటే మన దేశం కదండి, అంతే. ఇక్కడ చూడండి, మన దేశం ఉప్పు తింటున్నారు వీళ్ళు. మన ఇండియన్ ఉప్పు అన్నమాట, హిమాలయన్ ఉప్పు, అది కూడా వచ్చేసింది ఇక్కడికి. ఇదైతే బ్రౌన్ రైస్ ఆర్గానిక్, ఇవి కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటండి ఆర్గానిక్ వస్తువులు ఉంటాయి, నార్మల్ ఉంటాయి, ప్రతి ఒక్క ఐటమ్స్ అనమాట. మీకు చూపిస్తూ నేను కూడా నిజంగా అన్నీ ఒక్కొక్కటి పట్టుకొని చూస్తున్నాను అనమాట. క్లారిటీగా మీకు చూపిస్తున్నా. నాకు తెలియనిటివి నేను కూడా చూసి తెలుసుకుంటున్నాను అనమాట. నాకు కూడా తెలియదు కదా, నేను కూడా వస్తే అలా వచ్చి ఏం కావాలో అది తీసుకుని వెళ్తున్నా. అయితే ఎప్పుడు షాపింగ్ వచ్చినా ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే మైండ్కి, మనం తీసుకోవాల్సినటివి మర్చిపోతాం, కావాల్సినవి తీసుకోకుండా అవసరం లేనివి కొంటూ ఉంటాం అనమాట. ఈరోజు నేను ఎంత షాపింగ్ చేశానో తెలుసా, నిజంగా చాలా డబ్బులు అయిపోయింది. చెప్తాను షార్ట్ వీడియోలో కూడా. ఇక్కడ చూసారా ఎన్ని ఐటమ్స్. అందరూ నన్ను అడుగుతున్నారు, అక్క మీరు ఏం వాడతారు మీ ఫేస్కి, మీ ఫేస్ బాగుంటుంది చాలా నన్ను అడుగుతూ ఉంటారు. నేనైతే గార్నియర్ వాడతానండి. గార్నియర్ ఫేస్ వాష్, ఫేస్ క్రీము, ఇంకా సిరం, ఈ 3 వాడతానండి నేనైతే. ఆ 3 కంపల్సరీగా వాడతాను. నేను ఎప్పటి నుంచో వాడతాను. నాకైతే పింపుల్స్ కూడా రావట్లేదు వాడినప్పటి నుంచి. అంటే కొందరి స్కిన్కి సెట్ అవుతుంది, కొందరి స్కిన్కి సెట్ అవ్వదు కదా. నా స్కిన్కి అయితే సెట్ అయ్యిందనమాట. సో నేనైతే గార్నియర్ ఎప్పటి నుంచో వాడుతున్నా. ఇదంతా క్రీమ్ సెక్షన్ అండి, మొత్తం క్రీమ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. పాండ్స్ ఉంది, ఫెయిర్ అండ్ లవ్లీ ఉంది, ఇంకా వేరే రకాల బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క బ్రాండ్ ఉన్నదన్నమాట. ఇక్కడ చాలా వరకు చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం అవన్నీ వాడడం కాబట్టి మనకు కావాల్సింది మనం తీసుకుని వెళ్తాం, అంతేగా. నేనైతే గార్నియర్ వాడతాను. నా గార్నియర్ చాలా రేట్ ఎక్కువ అండి. ఒక్కొక్కటి ఓన్లీ సిరమే నాకు 1000 రూపాయలు పడుతుంది. సిరం ఒకటే 1000 రూపాయలు. మన ఇంటి దగ్గర డబ్బులు 1000 రూపాయలు అనమాట. ఆ సిరం ఒకటే నైట్ వాడతాను నేను. ఇదైతే మొత్తం పర్ఫ్యూమ్స్ అనమాట. కన్ఫ్యూజ్ అయిపోతున్నా. పర్ఫ్యూమ్స్, ఇంకా వచ్చేసి డియోడ్రిన్, ఇవన్నీ అనమాట. ఇవి కూడా నేను నీవియా వాడతాను అనమాట. చాలా బాగుంటుంది నీవియా అయితే, అది కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ ఆ సెక్షనే అనమాట, మొత్తం పర్ఫ్యూమ్ సెక్షన్ మొత్తం. ఇవి ఇక్కడ చూసారా హ్యాండ్ బ్యాగ్స్ చూసారా. నాకు హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చి ఎట్లుంటుందంటే నిజంగానే. మీకు కూడా హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టమా? నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే పిచ్చి. నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది, హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షను. తీసుకుంటా 2 రోజులు వాడతా, పక్కన పడేస్తా, అలా చేస్తూ ఉంటాను అనమాట.
నాకు చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ తగిలించుకునేటువంటి చాలా ఇష్టం. ఇవైతే కువైట్ వాళ్ళు పొద్దున పూట తినే టిఫిన్స్లో యూస్ చేస్తారండి. ఇవన్నీ చీజ్ ఐటమ్స్, ఇంకా వచ్చేసి ఆలివ్స్ అనమాట, పికిల్ ఆలివ్స్ మొత్తము వెనిగర్లో ఊరబెట్టి ఉంటారు. చాలా వెరైటీస్ ఉంటాయి ఈ ఆలివ్లోనే, అంటే జైతున్ కాయలు అనమాట ఇవి ఆలివ్స్. చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంకా ఇక్కడ చూడండి ఇదంతా ఫ్రూట్స్ అవన్నీ. ఇదంటే మాంసం అనమాట, మొత్తం మటన్ మాంసం, మటను మ్యారినేట్ చేసిన మటన్ అనమాట. మటన్ పీసెస్ ఇక్కడ ఉంటాయి. గ్రీన్ చికెన్, గ్రీన్ మటన్ ఉంది, ఇంకా మామూలు రెడ్గా మన టమాటా అవి వేసి చేసిన మ్యారినేట్ చేసిన మటన్. ఇదైతే ఫ్రెష్ చికెన్ అండి, ఇలియోమ్ అంటారు ఇవి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ చికెన్ అయితే నాకు కూడా చాలా ఇష్టం. ఇక్కడ చూడండి మ్యారినేట్ చేసిన చికెన్ 2 రకాలు ఉన్నాయి ఇక్కడ కూడా. ఇవి చూసారా, ఇవంతా చాక్లెట్స్ అనమాట. మై ఫేవరెట్ సెక్షన్ చాక్లెట్. ఎవరికన్నా కావాలా చెప్పండి, చాలామంది అడుగుతున్నారు అక్క మాకు చాక్లెట్స్ పంపియని. ఆ స్థాయి నాకు వచ్చి నా దగ్గర అంత మనీ ఉండి నేను ఇచ్చే స్టేజ్లో నేను ఉంటే కంపల్సరిగా గివ్ అవే ఇస్తానండి. ఇన్షాల్లా ఆ స్టేజ్ నాకు రావాలి. ఇంతవరకు రాలేదు, నేను అప్పుల్లో ఉండా. ఓకేనా, చాలా అప్పులు ఉన్నాయి నాకు కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా, అర్థం చేసుకోండి. ఇక్కడ చూసారా, ఇవంతా ఆకుకూరల సెక్షన్. అస్సలు బాగాలేదు ఆకుకూర. చూశాను తీసుకోవాలని, ఆకుకూరల కోసం వచ్చాను. ఒక్కటి కూడా బాగాలేవు. అంటే టైంలో వెళ్ళాం మేము, 1:30 ఆ టైంలో వెళ్ళాంలేండి. నేను అస్సలు బాగలేవు అనమాట. ఇదంతా ఫ్రూట్ సెక్షన్ అండి, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ. కరివేపాకు ఒకటి తీసుకున్నా, బాగా అనిపించింది నాకు, అదొకటి తీసుకున్నాను అనమాట. తర్వాత అయితే నేను బయటికి వేరే మన ఇండియా బకాలాకి వెళ్ళాను. ఇండియన్ సూపర్ మార్కెట్ ఉంది ఇక్కడ. ఇవి చూసారా గుమ్మడికాయలు, అన్నీ వాడిపోయి ఉన్నాయండి. అసలు ఒక్క కూరగాయ కూడా బాగలేదన్నమాట. అందుకే నేను వేరేటి తీసుకుందామని చెప్పేసి బయటికి వెళ్ళాను. ఇక్కడ చూసారా ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా. కాకపోతే ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, మేడం తెచ్చి ఉండిందనమాట ఫ్రూట్స్ అన్నీ. ఇంకా నేనైతే ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోలేదు, ఇక్కడ వచ్చేసాను అనమాట. మీకు చూపిద్దామని అయితే వీడియో చేస్తున్న. డ్రాగన్ ఫ్రూట్స్, ప్రతి ఒక్క ఫ్రూట్ దొరుకుతుందండి ఇక్కడ. సీజన్ అనే కాదు, ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఇక్కడ. అంటిపండ్లు అవన్నీ అయితే తీసుకొని ఇంకా బయటకు వచ్చాము. ఎండ చూసారా ఎట్లుందో. ఇది వచ్చేసి ఇక్కడ రేషన్ ఇచ్చే షాప్ అనమాట, మా ఏరియాలో రేషన్ షాప్ అది. ఇంకా బయట ఇది వచ్చేసి ఉమేరియా పెద్ద జమియా బ్యాక్ సైడ్ అనమాట. అటు సైడ్ కూడా ఉంది పార్కింగ్, బ్యాక్ సైడ్ కూడా ఉంది. ఇంకా ఎదురుగా గ్రీన్ కనిపిస్తుంది కదా, అది పెళ్లి మండపం అనమాట, కళ్యాణ మండపం. కోయిటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు అక్కడ. తర్వాత అయితే వచ్చేసానండి మన ఇండియా బకాలకి. చూసారా, ఇదైతే కోయిటాకు, నాకైతే తోటకూర నాకైతే చాలా ఇష్టం. తాలింపు బాగా చేసుకొని తింటాను నేనైతే. ఇంకా వచ్చేసి అది కూడా తీసుకున్నాను. ఇంకా వచ్చేసి మునగాకు, గోంగూర ఉంది ఆల్రెడీ, నేను ఫ్రీజర్లో స్టోర్ చేశానని గోంగూర తీసుకోలేదండి, ఓన్లీ మునగాకు తీసుకున్నాను. మునగాకు ఇంకా వచ్చేసి చాలా ఐటమ్స్ తీసుకున్నాను నేను షార్ట్ వీడియోలో చూపిస్తా. ఇక్కడ నేను చూపిలేదనమాట. నేను ఎంత అయిందో తెలుసా అని మీకు చెప్పాను కదా మన టైటిల్లో. ఏంటంటే నేను మొత్తం ఈరోజు 30 దినాల్లో షాపింగ్ చేశానండి. ఇక్కడ చూసారా, ఎండు చేపల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను చూశాను, ఎందుకు నాకు నచ్చలేదనమాట, అందుకే నేను తీసుకోలేదు. ఇంట్లో ఆల్రెడీ చిన్న నెత్తాళ్ళ చేపలు ఎండుటి ఉన్నాయని చెప్పేసి ఇంకా అవి కూడా తీసుకోలేదు. నేను చూశాను తీసుకుందామని, ఎందుకో నాకు నచ్చలేదనమాట, అందుకే తీసుకోలే. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది మన ఇండియన్ బాకాల అనమాట. మన ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందండి, చిన్న సూపర్ మార్కెట్ లాగా. ప్రతి ఒక్క ఐటెం మనం ఇంటి దగ్గర మనకు ఏమేమి దొరుకుతాయో ప్రతి ఒక్కటి ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. దొరకని వస్తువులు అంటూ ఏమీ ఉండవు, ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఇంకా ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంకా వచ్చేసి మినపప్పు, కందిపప్పు, ఇవన్నీ సెక్షన్ అనమాట. అన్నీ మొత్తం అన్ని రకాలు ఉన్నాయి. ఇదైతే అవిసె గింజలు అనమాట. ఇవి తీసుకుందాం అనుకున్నా, కానీ ఎందుకో మళ్ళీ నేను తీసుకెళ్తా. కానీ చెప్పాను కదా, కళ్ళు కావాలంటే కడుపు వద్దంటదని సామెత ఉంది చూడు. కావాల్సినవి కొనకుండా అవసరం లేనివి కొంటూ ఉంటాను నేనైతే. అన్నీ చూసి మళ్ళీ అయ్యో ఇప్పుడే డబ్బులు ఎక్కువ అయిపోయిందని చెప్పేసి వెనక్కి పెట్టేశాను. ఈరోజు డబ్బంతా నాదేనండి, ఈరోజు చేసిన షాపింగ్ డబ్బులంతా నాదే. మా మేడం దగ్గర తీసుకోలేదన్నమాట. మేడం తెచ్చిస్తుంది, కానీ ఎప్పుడైనా నాకు నచ్చినవి నేను ఇష్టపడినవి కొనుక్కొని తినడానికి నేనైతే నా మనీ యూజ్ చేస్తాను. నేనైతే ప్రతి నెల యూజ్ చేయనులేండి, నేను కొద్దిగా పిసినారే. కానీ ఎంత డబ్బు అయింది తెలుసా, 30 దినాల్లో దగ్గర మన డబ్బులు వచ్చేసి 10,000 డబ్బులు అనుకోండి. 10,000 డబ్బులకి నేను షాపింగ్ చేశా ఈరోజు. నిజంగా మా డాడీ షాక్ అయిపోయాడు, ఇమ్మికి ఎంత డబ్బు వాల్యూ తెలియదు, ఇంత డబ్బు ఖర్చు చేస్తుంది, ఏదో ఒకటి తినొచ్చు కదా అని అనుకుంటూ ఉంటాడు. కానీ నేనేమంటానంటే,
నేను తిని ఆరోగ్యంగా ఇప్పుడు ఏదైనా నచ్చిన ఫుడ్ తినకంటే ఎందుకండి మనం ఎంత సంపాదించినా చెప్పండి. అనవసరం ఖర్చులు చేయకూడదు. కానీ కడుపుకు తినేది ఒక రవ్వ తిన్నా కూడా తృప్తిగా తినాలి. అలా అని నేను డైలీ కూడా ఖర్చు చేయను అనమాట మనీ. ఎప్పుడన్నా ఒక్కసారి 4 మంత్స్కి 5 మంత్స్కి అలాగైతే కొనుక్కుంటానండి. నేను ప్రతి నెల అదే పనిగా కొనను, డబ్బు వేస్ట్ చేయను అనమాట. నాకు కూడా తెలుసు డబ్బు వాల్యూ. కాకపోతే తినాలని ఆశ ఉంటుంది కదా, సో నేను తీసుకుంటాను అనమాట. తిండి వరకు అయితే నేను ఎంత డబ్బైనా ఖర్చు చేస్తానండి. ఒక తిండి వరకు అయితే మిగతా బట్టలంట ఇవంట అవింట అంటే వేస్ట్ ఖర్చులు అయితే చేయనులేండి. అస్సలు చేయను వేస్ట్ ఖర్చులు. చాలా తగ్గించేసాను. ఒకప్పుడు చేసేదాన్ని, ఇప్పుడైతే అసలు అన్నీ తగ్గించేసాను అనమాట. ఇదేనండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.